హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు జరిగినటువంటి టెట్ పేపర్ 2కు సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది, ఎంత డెప్త్కి వెళ్ళాడు, ఏ తరగతుల నుంచి క్వశ్చన్లు ఎక్కువగా రావడం జరిగింది, ఇలాంటి వాటన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు జరిగినటువంటి తెలుగు పేపర్ 2కు సంబంధించి క్వశ్చన్లు చూసుకున్నట్లయితే కొరవి గోపరాజు ఎవరి ఆస్థాన కవి అని క్వశ్చన్ అడగడం జరిగింది. కొరవి గోపరాజు రాణా మల్లన ఆస్థాన కవిగా పనిచేయడం జరిగింది. పల్లికొండ సంస్థానాధీశుడు రాణా మల్లన ఆస్థాన కవిగా కొరవి గోపరాజు పనిచేయడం జరిగింది. ఇది తెలుగుకు సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్, చెరబండరాజు యొక్క అసలు పేరు అడగడం జరిగింది. చెరబండరాజు యొక్క అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. ఈ క్వశ్చన్ సెకండ్ టైం రిపీట్ కావడం జరిగింది. టెట్లో ఒకసారి వచ్చిన క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. జాగ్రత్తగా ఏ క్వశ్చన్స్ వచ్చాయో వాటిని మరొకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. పక్షికి పర్యాయ పదం కానిది అని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. పక్షికి పర్యాయ పదాలు చూసుకున్నట్లయితే పులుగు వస్తుంది, దాని తర్వాత విహంగం, ఖగం అనేటివి పక్షి యొక్క పర్యాయ పదాలు. దీనికి పక్షికి పర్యాయ పదం కానిది అని ఈ మూడు కాకుండా వేరేది ఇచ్చినట్టున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జల్ జంగల్ జమీన్ నినాదం ఇచ్చిన వారు ఎవరు అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ నినాదం ఇచ్చింది కొమరం భీం. జల్ జంగల్ జమీన్ అనే నినాదం ఇచ్చింది కొమరం భీం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మూసీ వరదల నుంచి కాపాడిన చెట్టుకు సంబంధించిన క్వశ్చన్ అడగడం జరిగింది. మూసీ నది వరదల నుంచి కాపాడిన చెట్టు చింత చెట్టు. ఇది ఫిఫ్త్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో 10వ లెసన్ చింత చెట్టు అనే పాఠ్యాంశం నుంచి తీసుకోవడం జరిగింది. మూసీ నది వరదల నుంచి కాపాడిన చెట్టు చింత చెట్టు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దక్కన్ పీఠభూమి గురించి ఒక ప్రశ్న అడగడం జరిగింది. దాంతోపాటు ఒక కర్కట రేఖ ఏ రాష్ట్రాల గుండా వెళ్ళదు అని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. కర్కట రేఖ మన దేశంలో 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఒకటి చూసుకున్నట్లయితే గుజరాత్ గుండా వెళ్తుంది, దాని తర్వాత రాజస్థాన్ గుండా వెళ్తుంది, మధ్యప్రదేశ్, జార్ఖండ్, అలాగే పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరం, ఈ 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. కర్కట రేఖ వెళ్ళని రాష్ట్రం ఇచ్చినట్టున్నాడు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అండమాన్ దీవులు, లక్షద్వీపులు కలుపుకొని భారతదేశ సరిహద్దు పొడవు అడగడం జరిగింది. సోషల్కు సంబంధించి అండమాన్, లక్షద్వీపులు కలుపుకొని భారతదేశ సరిహద్దు పొడవును అడగడం జరిగింది. వేమన పద్యాన్ని అడగడం జరిగింది. తెలుగుకు సంబంధించి చెన్ను అనే పదానికి అర్థం అడగడం జరిగింది. చెన్ను అనే పదానికి అందం అనే అర్థం వస్తుంది. చెన్ను అనే పదానికి అర్థం అందం. దీనికి సంబంధించిన ప్రశ్న. నెక్స్ట్, పన్నులకు సంబంధించిన ఒక ప్రశ్న అడగడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది ధరల సూచికకు సంబంధించిన ప్రశ్నలు 2 రావడం జరిగింది అని అభ్యర్థులు చెప్తున్నారు. ఎవరి కాలంలో ఎల్లోరాలోని 15వ గుహలో విష్ణువును నరసింహుని అవతారంలో చూపించారు అనే ప్రశ్న అడగడం జరిగింది. రాష్ట్రకూటులు. దీనికి ఆన్సర్ రాష్ట్రకూటులు విష్ణువును ఎక్కువగా పూజించేవారు. వీరి యొక్క రాజధాని ఎల్లోరాలోని 15వ గుహలో విష్ణువును నరసింహుని అవతారంలో దీనికి సంబంధించి ఒక చిత్రాన్ని గీయడం జరిగింది. నెక్స్ట్, NCF 2005కి సంబంధించి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. దాంతోపాటు లోక్సభ, రాజ్యసభ గురించి ప్రశ్నలు అనేటివి రావడం జరిగింది. రక్షక తంత్రాలు, సైకాలజీకి సంబంధించి రక్షక తంత్రాల గురించి ప్రశ్న అనేది రావడం జరిగింది. నెక్స్ట్, జీన్ పియాజెకి సంబంధించి ఒక ప్రశ్న అడగడం జరిగింది. సహజ సామర్థ్యాలకు సంబంధించిన ఒక ప్రశ్న రావడం జరిగింది. RT 2009కు సంబంధించిన ప్రశ్న రావడం జరిగింది అని అభ్యర్థులు చెప్తున్నారు. వీటితో పాటు మరికొన్ని అంశాలకు సంబంధించిన ప్రశ్నలు రావడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ జరుగుతున్న టెట్ పరీక్షలను చూసుకున్నట్లయితే ఒక సెషన్లో వచ్చిన క్వశ్చన్స్ మరొక సెషన్లో రిపీట్ కావడం జరుగుతుంది. ఒక్కసారి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని ఎలా ప్రిపేర్ కావాలి, ఎలాంటి అంశాలను ఎక్కువగా దృష్టి పెట్టాలి అనే కోణంలో మీరు ఏ రోజుకి ఆ రోజు ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయన్న విషయాన్ని తెలుసుకొని వెళ్తే ఎక్కువ స్కోర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఈరోజు పేపర్ 2కు సంబంధించిన క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.